క్రెడై హైదరాబాద్ తరపున నిర్వహించిన ఈస్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో మూడో ప్రాపర్టీ షో అని చెప్పొచ్చు. ఈ నెలలో మేము నిర్వహించింది చాలా సక్సెస్ఫుల్గా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. మీ అందరికి కూడా టైం టు టైం చెప్తున్నాం క్రెడై హైదరాబాద్ ఈ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకుందనే దాని మీద. ఒక హైదరాబాద్ లోపల గడిచిన 5-6 నెలలుగా ఒక నిర్మాణ రంగం గురించి దాని మూమెంట్ ఎలా పొటెన్షియల్ ఎలా ఉందనే దాని మీద రకరకాలుగా ఉన్న ఊహాగానాలకి, దాంతోపాటుగా హైదరాబాద్ నిర్మాణ రంగం ఎదిగే దిశ లోపల ఏ ఏరియాలో ఏ రకమైన గ్రోత్ ఉంది, ఏ రకమైన అవైలబిలిటీ ఉన్నది, ఏ రకమైన హౌసింగ్ వస్తుంది, అందుకోసం ప్రజలందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ అనుకోవచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజెప్పే విధంగా మేము ఈ 3 ప్రాపర్టీ షోస్ అక్రాస్ ద కవరింగ్ ఆల్ ద ఎంటైర్ సిటీ అన్నమాట ఈ ప్రాపర్టీ షోస్ నిర్వహించడం జరిగింది. దీంతో పాటు మేజర్గా మాకు సంబంధించినంత వరకు ఏంటంటే ప్రతి కస్టమర్కి కూడా ఒక డిఫరెంట్ ఏరియాస్ లోపల ఏ రేంజ్ లోపల ఇల్లు అనేది అందుబాటులో ఉంటుంది అనేది కూడా ఒక అవగాహన వచ్చే విధంగా చేయించడం జరిగింది. ఎందుకంటే ఈస్టర్న్ హైదరాబాద్, నార్దర్న్ హైదరాబాద్ లోపల వచ్చినప్పుడు రేట్లు అందుబాటులో ఉంటాయి. మనకు 4,000 నుంచి 6,000 వరకు దొరుకుతాయి. వెస్టర్న్ హైదరాబాద్ కూడా కొంచెం మనం ఎప్పుడు అన్అఫోర్డబుల్ అనుకుంటాము, 10,000-15,000 రేట్ అనుకుంటాం, కానీ అక్కడ కూడా 5,000-6,000 కూడా ఉంటాయి. సో ఈ రకంగా ఈ 3 ప్రాపర్టీ షోస్లో చూసినప్పుడు మనకి మొత్తం ఓవరాల్ హైదరాబాద్ లోపల ఏ రకమైన హౌసింగ్ అవైలబిలిటీ ఉన్నది, ఐదర్ ఫ్లాట్స్ అనుకోండి, విలాస్ అనుకోండి, తర్వాత లగ్జరీ సెగ్మెంట్ అనుకోండి, అవన్నీ కూడా ఈ 3 ప్రాపర్టీ షోస్ ద్వారా మేమందరికి కూడా ప్రతి కస్టమర్కి కూడా చేరే విధంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొక మెయిన్ ముఖ్య ఉద్దేశం కూడా గవర్నమెంట్ కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశ లోపల ఏ ఆలోచనలు చేసుకుంటున్నారు, దాంతోపాటు కొత్త పాలసీ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంటారో, దాన్ని నిర్మాణ రంగానికి ఇంకే రకంగా మాకు ఊతం వస్తుందనే దాని మీద కూడా మేము ఫస్ట్ మీటింగ్ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేటట్టు, తర్వాత డిఫరెంట్ కన్సర్న్ మినిస్టర్స్ వచ్చేటట్టు అని చెప్పేసి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల సెకండ్ రోజు ముఖ్యమంత్రి గారు రాలేదు. కానీ ఫస్ట్కి తను ఒక క్లోజ్ డోర్ మీటింగ్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురితో కలిసి మా ఒక 100 బిల్డర్స్ వరకు ఒక క్లోజ్ డోర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దానికి ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మాకు వచ్చే టైం లోపల అంటే ముందు నిర్మాణ రంగం ఇంకా ఎదిగే దిశ లోపల ఏ రకమైన ప్రణాళికలు చేయదలుచుకున్నారు, మాకు కూడా ఇనిషియేటివ్స్ అంటే ఒక ఊతమిచ్చే పాలసీస్ కూడా ఎలాంటి ఇవ్వాలనుకున్నారనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోస్లో కూడా మళ్ళీ దాని కన్సర్న్ మినిస్టర్స్ వచ్చి కూడా వాళ్ళ సందేశం ఇస్తారని అనుకున్నాము. 2 ప్రాపర్టీ షోస్లో ఎవరు రాలేకపోయినా ఈ పర్టికులర్ ప్రాపర్టీ షోకి మాకు రెండో కన్నా అనమాట, ఎంఐయుడి ఒక కన్నా అనుకుంటాము, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఇంకొక కన్నా అనుకుంటాము. ఎందుకనంటే నిర్మాణ రంగం ముందుకెళ్ళాలంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మన హైదరాబాద్ నిర్మాణ రంగం ముఖ్యంగా నిలబడేది మన దగ్గర ఉన్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి అన్నమాట. దానికి సంబంధించిన శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది. దానితో తను ఇక్కడ అడ్రస్ చేసే దాంట్లో ఈస్ట్ హైదరాబాద్ని ఏ రకంగా ఇంకా పెంచవచ్చు, దాని తర్వాత ఎదిగే దిశ లోపల ప్రభుత్వం కూడా ఏ రకంగా తోడ్పాటు అందిస్తుంది అనే దాని మీద, తర్వాత ఇటువైపు కూడా ఒక ఐటీ హబ్ని కూడా అనౌన్స్ చేసే దిశ లోపల కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉందనేది కూడా ఈరోజు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా సోషల్ ఇన్ఫ్రా పెంచే దిశ లోపల ఒక 5 స్టార్ హోటల్స్ అనుకోండి, తర్వాత ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ కూడా ఇక్కడ ఈస్ట్ హైదరాబాద్ లోపల వచ్చే విధంగా ప్రణాళికలు చేస్తామని గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఒక ఆ రకంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నిటితోటి చూస్తే ముందు ఈ ఈస్టర్న్ హైదరాబాద్ చాలా మంచి జరుగుతుంది అనేది మా ఆలోచన. సో ఈ ప్రాపర్టీ షోకి అక్రాస్ తెలంగాణ ఉన్న అందరికి కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి, తప్పకుండా ఇక్కడ ఉన్న ఈస్టర్న్ హైదరాబాద్లో ఉన్న పార్టిసిపేట్ చేసిన స్టాల్స్ అన్ని కూడా ప్రతి బిల్డర్ మంచి బిల్డర్స్ ఉన్నారు, మీరు విజిట్ చేయండి, ఇల్లు అనే కళని మీరు సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది అందరికీ నమస్కారం. నేను జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ క్రెడై హైదరాబాద్. క్రెడై వారి ప్రాపర్టీ షో ఆగస్టులో ఎప్పుడు అదే మంచి రోజులు వచ్చినట్టు అది క్రెడై వారి అది ప్రాపర్టీ షోతోనే అది మొదలవుతుంది. ముందుగా అది వెస్ట్లో చేసిన ఒక ప్రాపర్టీ షో ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్ వీ హావ్ డన్ ఇన్ అదే నార్త్. ఇప్పుడు అది ఈస్ట్లో చేస్తున్నాము. ఈరోజు మన అదే ముఖ్య అతిథి అది శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ తోని ఈ ప్రాపర్టీ షోని అది ప్రారంభించినాము. ఇక్కడ అనేక అదే ప్రాపర్టీస్ అదే డిస్ప్లేలో ఉన్నాయి. మీరందరూ ఈ 3 రోజులు వచ్చి మీ అదే కుటుంబంతో వచ్చి అన్ని ప్రాపర్టీస్ చూసుకొని మీకు నచ్చిన ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ విల్లా కానీ ఏదైనా మీకున్న అందుబాటులో మీకున్న డౌట్స్ అన్నీ అడిగి క్లారిఫై చేసుకొని
అన్ని పేపర్స్ ఉన్నాయా, రెరా ఉందా, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, అన్ని కనుక్కొని మీరు మీ కావాల్సిన చోట ఇల్లు కొనుక్కోవడానికి చాలా మంచి అవకాశం. అది మంత్రి గారు చెప్పినట్టు ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడు ఐటీ కూడా అది ఫోకస్ రాబోతుంది. గత కొన్ని ఏళ్ళగా అంతా ఐటీ అంతా అది వెస్ట్ వరకే పరిమితం అయ్యింది. కానీ ఈరోజు అదే మంత్రి గారు అది కూడా కమిట్మెంట్ ఇచ్చినారు. దాంతోపాటు ఇక్కడ ఒక పెద్ద అదే కన్వెన్షన్ కూడా చేయడానికి అండ్ ఒక అదే రీటైల్ హబ్ అండ్ ఒక అదే స్టార్ హోటల్స్ కూడా ఈ యొక్క ప్రాంతానికి చేయాలని వాళ్ళ ఆలోచన ప్రభుత్వంది. త్వరలో వచ్చే ఏళ్లలో ఈ యొక్క ప్రాంతానికి ఉన్న అడ్వాంటేజెస్ని అన్ని ప్రభుత్వం చూసుకొని ఇక్కడ కూడా చాలా ఐటీకి ఒక పెద్ద పీట వేయడంతో ఈ ట్రాన్స్పోర్ట్ టైం అందరికీ సేవ్ అవుతుంది. ప్లస్ బీయింగ్ అది ఎఫోర్డబుల్, యాజ్ ఎవ్రీ వన్ నోస్ హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ఎఫోర్డబుల్. అండ్ దానికి అదే వెస్ట్ హైదరాబాద్, ఈస్ట్ హైదరాబాద్కి ఉన్న డిస్టెన్స్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఇక్కడ మనకున్న మెట్రో కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది అప్ టిల్ అదే ఓఆర్ఆర్ వరకు. దాంతో ఇంకా హౌసింగ్ కూడా అక్కడ వరకు పెరుగుతుంది. అట్లనే మనకి అది పోచారంలో ఐటీ ఉంది అండ్ మూసీ కూడా కనెక్ట్ అవుతాయి. ఈవెన్ కమ్యూనిటింగ్ తక్కువ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక శిల్పారామం ఉంది. అన్ని విధాలు ఇక్కడ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ హబ్స్ లాగా చేయాలని ప్రభుత్వం ఆలోచన. అందరికీ మరోసారి ఈ ఒక 3 రోజులు 23, 24, 25 ఆగస్ట్కి ఇక్కడ అదే నాగోల్ మెట్రో స్టేషన్ క్యాంపస్కి వచ్చి ఇక్కడ మీకు కావాల్సిన ప్రాపర్టీని పెంచుకోండి. ఇది చాలా మంచి అవకాశము అని అందరికీ చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.